యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచి మార్గంలో నడుచుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవితకాలం ఉండాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరుపతి స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నుండి సిమ్స్ ఆసుపత్రి కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ జిల్లా అధికారి డాక్టర్ శైలజ హాజరై జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాల వినియోగానికి బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా అత్యంత భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా వైద్య అధికారి తిరుపతి. ఈరోజు మనము ఈ ఇంటెన్సిఫైడ్ హెచ్ఐవి వైరస్ గురించి ర్యాలీ జరిపాము. ఇంటెన్సిఫైడ్ హెచ్ఐవి ర్యాలీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 months వరకు ఉంటుంది. దీంట్లో యాక్టివిటీస్ వచ్చి మనము విలేజ్ లెవెల్స్లో మీటింగ్ జరుపుతాము. అట్లాంటి 200 మీటింగ్స్ జరపాలి. తర్వాత నెంబర్ ఆఫ్ సైకిల్ ర్యాలీస్ కూడా జరుపుతాము. అదేవిధంగా హౌస్ టు హౌస్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత అక్కడ ఫోక్ పర్ఫార్మెన్స్, అంటే ఎయిడ్స్ హెచ్ఐవి గురించి ఇక్కడ తెలియజేయడానికి ఫోక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత స్లమ్ ఏరియాస్లో చేస్తారు. తర్వాత ఈ స్కూల్స్లో స్లమ్ ఏరియాస్, కాలేజ్ పాపులేషన్ ఇక్కడంతా దీని మీద యాక్టివిటీస్ జరుగుతాను. ఇంటెన్సిఫైడ్ హెచ్ఐవి అనేది తీవ్రతను మనము హెచ్ఐవి వైరస్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తీవ్రతను తగ్గించడానికి అనేది దీనికి ఈ 2 months దాని గురించి అవేర్నెస్ ర్యాలీ రాకుండా ఉండడానికి చేస్తారు. మనం ఇప్పుడు చూసామంటే హెచ్ఐవి వైరస్ ఇప్పుడు మన దేశంలో వరల్డ్లోనే చాలా ఎక్కువ ఉంది. 40.8 million పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అంటే 2004 డేటా ప్రకారం, 24 డేటా ప్రకారం. న్యూ కేసెస్ అయితే 1.3 million కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసామంటే హెచ్ఐవి నుంచి డెత్స్ అయితే ఇప్పటి వరకు 6,30,000 డెత్స్ కూడా అయినాయి. ఇది ఇంకెక్కువ మనము ఈ చూసామంటే వరల్డ్లో ఆఫ్రికన్ కంట్రీస్లో 65% దీని నుంచి సఫర్ అవుతున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ హెచ్ఐవి అనేది వైరస్, ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేది ఫస్ట్ ఇది అది హెచ్ఐవి వచ్చిందంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గిస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. మెయిన్గా CD4 అనే ఇమ్యూన్ సెల్స్ని కౌంట్ తక్కువ అవుతాయి. తక్కువ అవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనో డిఫిషియన్సీ వస్తాయి. ఇమ్యూనో డిఫిషియన్సీ వల్ల దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అని అంటాం. సిండ్రోమ్ అంటే కొన్ని కలయిక వల్ల చాలా రకాల కలయిక వల్ల వస్తుంది, దాన్ని సిండ్రోమ్స్ అంటాము. ఎయిడ్స్ వ్యాధి అని అంటాం తర్వాత దానికి. ఈ ఎయిడ్స్ వ్యాధి మనము ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్ పెరగడము, తర్వాత క్యాన్సర్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దానికి అందుకోసమని హెచ్ఐవి వైరస్ గురించి, ఎయిడ్స్ వ్యాధి గురించి అవేర్నెస్ చేయగలిగితే మనం తీవ్రత తగ్గించాలంటే అర్లీగా డయాగ్నోస్ చేయాలి, తర్వాత ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత దానికి ప్రివెంటివ్ మెజర్స్, తర్వాత సపోర్ట్స్ అన్నీ కావాలి వాళ్ళకి. మనం అయితే అర్లీ డయాగ్నోసిస్ చేయాలంటే మనం ఎవరి కేసెస్ సర్జరీస్ అయినాయేమి లేకపోతే యాంటీనేటల్ కేసెస్ ఇవన్నీ అర్లీగా డయాగ్నోస్ చేయగలగాలి. న్యూ కేసెస్ రాకుండా మనము డిటెక్ట్ చేయాలి అర్లీగా. తర్వాత డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఉంది, ART సెంటర్స్ ఉన్నాయి. దాని ద్వారా హెచ్ఐవి తీవ్రతను తగ్గించేదానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకోవాలి. దాని ద్వారా వేరే వాళ్ళకి కూడా రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ రాకుండా చూడాలంటే మనము ఒకరి నుంచి ఒకరు రాకుండా స్క్రీనింగ్ బాగా చేయగలగాలి. స్క్రీనింగ్ చేయాలి. తర్వాత అవేర్నెస్ పబ్లిక్లో హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది,
బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, సిరంజిల ద్వారా కానీ, శృంగారం వల్ల కానీ వస్తాయి. దీని గురించి మనము అవేర్నెస్ అనేది చేయాలి. అంటే ఈ సెక్స్లో పాల్గొని దాని గురించి కాండమ్స్ వాడమని చెప్పడము, తర్వాత సిరంజిలు వాడేటప్పుడు డిస్పోజబుల్ సిరంజ్ వాడడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ చేసి హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉందా లేదా అని ప్రతి కేసు స్క్రీన్ చేసి యాంటీనేటల్ కేసెస్ అయితే ఇవన్నీ చేయగలగాలి. సో ఇవన్నీ చేసి దానిలో పబ్లిక్లో కూడా అవేర్నెస్ చేయగలగాలి. దాన్ని వచ్చిన తర్వాత మనము వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. తర్వాత దానికి వాళ్ళు వ్యాధి డెఫిషియన్సీ ఉన్నటువంటి పోషకాహారం కూడా ఇవ్వగలగాలి వాళ్ళకి. తర్వాత మోరల్ సపోర్ట్ ఉండాలి, మెంటల్ హెల్త్గా మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వగలిగి వాళ్ళని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళ జీవిత లైఫ్ స్పాన్ పెంచవచ్చు. సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ మనము స్టెప్స్ చేయగలిగి, ఇవన్నీ పబ్లిక్స్లో అవేర్నెస్ చేయగలిగి, ఈ 2 months వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి వ్యాధి తీవ్రత తగ్గించే